ఇక కాంగ్రెస్ సర్కార్ అసమర్థ విధానాలను ఎండగడుతూ డీఆర్ఎఫ్ సిబ్బంది బుద్ధభవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు ఒకేలా అందేలా ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా డీఆర్ఎఫ్ లోని 1100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. ఈ జీవోతో తమ వేతనం 5000 తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి విధులు బహిష్కరించి నిరసన బాట పట్టనున్నామని తెలిపారు. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈవీడీఎంలో పనిచేసిన తాము ప్రస్తుతం హైడ్రాలో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జీతాలు వెంటనే జీవో సవరణ చేయాలి జీవో సవరణ చెక్ చేయొచ్చు మీరు ఆఫీస్లో పోయి. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ విధానాలను ఎండగడుతూ డీఆర్ఎఫ్ సిబ్బంది బుద్ధభవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు ఒకేలా అందేలా ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా డీఆర్ఎఫ్ లోని 1100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? కార్యాలయం వద్ద కూడా ధర్నాకు దిగిన పరిస్థితి కనబడుతుంది. अभी इतना प्रॉब्लम कर रहा सता रहा हम लोग को, और थोड़े लोगों को रिटायरमेंट बोल के सिटी और रिटायरमेंट बोल के हम लोग గంటలుగా కూడా కష్టపడుతూ కూడా ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితులు కనబడుతుంది. విపత్తున్న సమయంలో ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన డిఆర్ఎఫ్ సిబ్బంది యొక్క జీతాలు ఏ విధంగా కట్ చేస్తానుకుంటా నినాదాలు చేసుకుంటా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఒక డిఆర్ఎఫ్ సీనియర్ ఉన్నాడు. చెప్పండి, ఈ యొక్క మీ జీతాలు తగ్గించడానికి గల కారణాలు ఏంటి? సార్, ముందుగా నేను సార్ రేవంత్ రెడ్డి సార్కి నమస్తే చేస్తున్నా. సార్ రేవంత్ అన్న, మేము తీసుకొచ్చిన మీకు ఓట్లు వేసి తీసుకొచ్చిండ్రు, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తానని మేము తీసుకొచ్చినాం. ఫస్ట్ మేము జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తున్నాం. అప్పుడు మాకు 2018లో డిఆర్ఎఫ్ కొత్తగా చేస్తున్నారు. అప్పుడు మాకు తీసుకొచ్చారు ఎవరు ఐపీఎస్ విషయ్ సార్. మేము చెప్పినప్పుడు కూడా సార్ మేము వద్దు సార్, మేము ఇండియా చేసుకుంటున్నాం, డ్యూటీ చేసుకుంటాం అంటే లే, ఈ బండ్లు మొత్తం కంట్రోల్ చేస్తున్నాం, 2015లో అయిపోతుంది, పాతలు అయిపోయింది, అది అని 2 సార్లు మీటింగ్ చేశారు. ఎవరెవరు? బొందా రామ్మోహన్ రావు సార్, కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్, విశ్వజీ సార్ కాంప్లెక్స్లో తీసుకొచ్చి మాకు 2 సార్లు మీటింగ్ చేసి మాకు తీసుకొచ్చిర్రు. వాళ్ళు మంచిగా చేస్తారు. రేవంత్ రెడ్డి వాళ్ళు మంచిగా చేసి తీసుకొచ్చారు, మంచిగా చేస్తాం డ్యూటీ. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి అప్పుడు మాకే సతాయిస్తున్నారు సార్. ఏం సతాయిస్తున్నారు అంటే, మీరు ఏజ్ ఎక్కువ అయిపోయింది, మీది తీసి పారేస్తాం, మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉంది సార్. నాది ప్రాబ్లం, నాది ఒకటి లేదు, 50 మందికి తీసేసారు వీళ్ళు. ఏమైందంటే మీరు ముసలి అయిపోయినారు, అది ఏమారు. నేను అడ్మిన్ రవికుమార్ సార్కి మొన్న మీటింగ్ చేస్తే చెప్పినా సార్, చూడు సార్, మా దగ్గర మొత్తం మేము పాత మనిషి ఉన్నాం, 2018లో వచ్చినాము. ఏ బాబు, మీరు ఎక్కువ మాట్లాడకూడదు హైడ్రా. నేను చెప్పిన సార్, జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు తీసుకొచ్చారు మాకు. ఇప్పుడు మాకు ఏమంటున్నారు అంటే, మీరు 62 అయిపోయింది, 63 అయిపోయింది. నా పరిస్థితి ఏమన్నా సార్, అందరిది ఏమన్నా అంటే, తెలంగాణ గవర్నమెంట్ నుంచి జిహెచ్ఎంసీ కానీ బల్యాల కానీ దవాఖానా కానీ ఎవరు కానీ సార్, ఎవరు निकाले क्या साहब, किसी को भी निकाले क्या? 61 ये हमारे एवी रंगनाथ साहब, एडमिन साहब दोनों मिलकर हम लोग को बहुत तकलीफ दे रहे साहब. और यहाँ पर जितने भी सैलरी हम लोग का पहले जो सैलरी करके गए विश्वजीत साहब, वो सैलरी हम लोग को होना. మనతో పాటుగా వచ్చేసి అన్న చెప్పండి, దాదాపు ఒక 4 గంటల కాంచి కూడా మీరు ధర్నా చేస్తున్నారు. అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థమైతే లేదు. వాళ్ళు ఏదో జీవోలు చెప్తున్నారు, కానీ మాకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగ భద్రత. మా జీతాలు మాకు కావాలి, ఉద్యోగ భద్రత. ఇప్పుడు ఇస్తారంటారు జీతాలు, ఏదో 3 నెలలు జిహెచ్ఎంసీ నుంచి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మేము తీసుకుంటాము. అక్కడి నుంచి జిహెచ్ఎంసీ నుంచి అలవెన్సెస్ వస్తాయి, అక్కడి నుంచి తీసుకుంటాము. హైడ్రా నుంచి కూడా మేము 17,000 ఇస్తాము, జిహెచ్ఎంసీ నుంచి కూడా 3,000 4,000 ఇస్తాము. టోటల్ మీకు పాత జీతం వస్తుంది అంటారు. ఇట్లా ఎన్ని రోజులు ఇస్తారు? ఉద్యోగ భద్రత కావాలి. ఇప్పుడు ఈ అన్న వాళ్ళు 20 साल से 25 साल से करके आ रहा ड्यूटी, उन लोगों को भरोसा नहीं है.
నాకు ఇప్పుడు ఏజ్ ఉంది, ఇప్పుడు నేను చేస్తే నా జీవితం ఏంది ఇప్పుడు నెక్స్ట్ 20 ఏళ్ళ తర్వాత ఇంతేనా? తెలంగాణ మనం అందుకే తెచ్చుకున్నామా? ఇప్పుడు మాకు ఉద్యోగ భద్రత కావాలి, జీతాలు ఇవ్వలేకుంటే రేపు ఇస్తారేమో, మనం డ్యూటీలు తీసేస్తే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా జీతాలు ఆపేసారు, మేము వేరే డ్యూటీలు చేసుకుంటున్నాం, ఏదో సిబిల్ స్కోర్ కాపాడుకుంటా అవి కాపాడుకుంటా లోన్లు కూడా అన్నీ మాకు వచ్చినాయి. ఇప్పుడు సిబిల్ స్కోర్ పోయింది, మాకు లోన్లు ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు? 25 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న ప్రాముఖ్యతను ఇప్పుడు పోతుంది. అది మాకు డ్యూటీ భరోసా కావాలి. ఇప్పుడు తీసేస్తారు, ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటారు, వేరే కాంట్రాక్ట్ వస్తారు. ఇప్పుడు నేనే కాంట్రాక్ట్ తీసుకొని 30,000 ఇస్తా అంట, పాత వాళ్ళని తీసేసే అంట. నేను పబ్లిక్ని తెచ్చుకుంటా 2,000 మందిని, నేను కొత్త జీతాలు ఇస్తా, వీళ్ళంతా ఆగమైపోవాలా? అది మేము అడిగేది, మాకు ఉద్యోగ భద్రత కావాలి. మాట్లాడుతున్నా సార్, 25 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకే న్యాయం జరగకపోతే మాకు ఎలా జరుగుతుంది? మేము మాట్లాడేది అది, మాకు కావాల్సిన న్యాయం అది. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రతిపాదికన ప్రకారం చేయండి. 25 ఏళ్ళు వరకున్నదో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చి పర్మనెంట్ చేయండి, లేకుంటే ఎన్ఎంఆర్ టైప్లో చేయండి. అంతే మేము అడిగేది, మాకు ఉద్యోగ భద్రత కావాలి, మేము కోరుకుంటుంది అది. ఇంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ మాకు కాంట్రాక్టీకరణ ఉండదు, తీసేస్తామని చెప్పేసి అన్నారు, మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట వీళ్ళు వచ్చిన తర్వాత తప్పుతున్నారు. అంటే దీనికి కారణం ఎందుకు? చుట్టుముట్టులో హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్కి ఓటేసినందుకు ఇట్లా కావాలని చేస్తురా? దాంతో పాటుగా మనోరు ఉన్నారు. అంటే మీరు రిస్క్ చేసినప్పుడు కనీసం సబ్బుల మాట ఏ ఊడి ఇయ్యారు మాకు. వస్తే కూలీ లేకపోతే లేదు, ఆడమీ కూలి లేక. ఆడమీ కూలి పోతే ఆడ 1,200, మొగోనికో 1,500 రూపాయలు ఇస్తారు. ఈ 700 కూలీలల్లా పెట్రోల్ అలానే పోసుకోవాలి, మాకేమైనా అయినా మంచిగా అన్నీ అలానే చూసుకోవాలి, మాకు ఎలాంటి భద్రత లేదు. ఒకటి మనం ఎస్ఎల్బిసి టన్నెల్ వెళ్ళాము, శ్రీశైలం వెళ్ళాము, 12 days వెళ్ళాము, ఇప్పటివరకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ప్యాకెట్ కంపెనీ కూడా వెళ్ళాము, ఏం లేదు. ఇలా వస్తే కూలీ అడమీ కూలీ కన్నా 1,200 ఇస్తారు లేడీస్కి. మా అట్లా కూడా కాదు, ఏదైనా మంటలు చేసుకున్నావా చల్ జంగాయి. ఏదైనా అవసరం ఉండే పేపర్లు ఇవ్వాలన్నా, ఏదైనా పేపర్ సర్టిఫికేట్ ఏమైనా ఇవ్వాలంటే వాట్సాప్ గ్రూప్లో పెడితే తీసుకోరు. ప్రత్యేకంగా 70 కిలోమీటర్ 200 కిలోమీటర్ ఉన్నా సరే వచ్చి ఇచ్చేసి వెళ్ళాలి ఇక్కడికి. ఓకే, దాదాపు 5 గంటల కానుంచి ఇక్కడ